తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 29వ తేదీన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలియజేశారు. నూతన ధ్వజస్తంభం కోసం 1969 నాటి అత్యంత దృఢమైన టేకు వృక్షాన్ని యూచీడిపాలెం బీట్ నుండి కూడా ఎంపిక చేసినట్టుగా తెలియజేశారు. దీనికి అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది ప్రస్తుతం క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు. గంటలు ఊడిపోయి రాత్రి జరిగింది కాదు, జరుగుతూ ఉంది నెమ్మదిగా. అంటే చిత్తశుద్ధుండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నమ్మకం ఉన్నవాడైతే అది జరుగుతున్నప్పుడు చూసి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఏం జరిగిందో ఏటో లోపలని ప్రశ్నించుకునేవాడు. ఇది ఏ సమయంలో కూలిపోతుందా అన్న పరిస్థితులు అక్కడ ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంటి కారణాలన్నీ తెలుసుకొని ముందు అసలు ఏది జరగకుండా ఉండే విధంగా ఐరన్ సెంటరింగ్ తోటి దాన్ని నిలబెట్టిన పరిస్థితులు కూడా మీకు తెలియచేస్తా ఉన్నాం. మత విద్వేషాలని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇంతటి కార్యక్రమం జరిగింది అక్కడ, ఇంతటి అరిష్టమైన కార్యక్రమం జరిగింది అక్కడ. ఏం చెయ్యాలి అన్నది సరిచేసే బాధ్యత లేదా వాళ్ళకి అన్నది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది ధ్వజస్తంభం అంటే ఇది సామాన్యమైన స్తంభం కాదు, ఇది దేవాలయానికి ఆకాశ మార్గం. దేవాలయానికి ఆకాశ మార్గం. దీని పునర్నిర్మాణం కోసం మా యొక్క బృందం అకుంఠిత దీక్షతోటి పనిచేసింది. ఎవరు ఇక్కడ ఉన్న శెట్టి జగదీష్ గారు కానీ మా సోదరులు దీపు గారు కానీ అకుంఠిత దీక్షతో పనిచేశారు. సరైన వృక్షం కోసం చింతపల్లి, మారేడుమిల్లి, దట్టమైన అడవి ప్రాంతాల్లో సుమారు 20 సార్లు వెళ్ళారు. ఒకసారి అయితే ఆ టైం అప్పుడు జగదీష్ గారు వెళ్ళినట్లున్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ పనిచేయవు, వీళ్ళు ఏదో అక్కడ ఉంది కదా చెట్టు అని చెప్పి వెళ్ళిపోతే వెనకాల పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తుంటే ఏంటి మనం ఏం తప్పు చేసాం, వెళ్ళకూడదు ఏంటి ప్రాంతంలో పోలీసులు ఎందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నారో అని. ఏంటి సార్ అంటే బుర్రలేదా ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అరగంట కిందటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, అరగంట కిందట ఎన్కౌంటర్ జరిగింది, ఎలా వెళ్ళిపోతారా మీరంటే వీళ్ళు ప్రాణభయంతో పరిగెట్టిన పరిస్థితులు నాకు తెలియచేస్తూ ఆ పరిగెడుతున్నప్పుడు ఈయన లెక్క కూడా ట్విస్ట్ అయ్యి ఇబ్బంది కూడా పడ్డారు. చివరాఖరికి చీడిపాలెం బీట్లో 1969లో నాటిన దృఢమైన టేకు వృక్షాన్ని ఎంపిక చేసుకొని రావడం జరిగింది. ఈ పవిత్రమైన కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ నిబంధనలు కూడా పాటిస్తూ ఈ యొక్క దాత ఎవరైతే రవిశంకర్ గారు తన సొంత ఖర్చుతో నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు నేనైతే మా వాళ్ళకి తెలియజేశాను, అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, నేను ఆ ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టకి నేను సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటానని కూడా అభ్యర్థించాను. శాసనసభ్యుడిని కదా, గత మాదిరిగా నేనే చేస్తానంటే కాదనబోదురేమో, కానీ ఇది కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సార్ ముందు ఒకరు అభ్యర్థించారు, దాని తర్వాత మీ నిర్ణయం అన్నారు. ముమ్మాటికి తప్పు. ముందు ఒకరు వచ్చి అడిగి వాళ్ళకి మనం మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడం అన్నది మన నైజం కాదు. రవిశంకర్ గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి, నాకు ఇంకేదైనా అవకాశం ఇవ్వండి అంటే మీకు మళ్ళీ తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా నెలలుగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ చివరికి 55 అడుగుల ధ్వజస్తంభానికి టేకు చెట్టు వినియోగానికి అధికారిక అనుమతి 2025 7వ నెల 16వ తారీఖున రావడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి మోరంపూడి ఫ్లైఓవర్ పక్కన రవిశంకర్ గారి యొక్క సైటులోని క్యూరింగ్ చేయడం జరుగుతూ ఉంది. 55 అడుగులు.
రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉంటాయి. కానీ మనం చేసే ధర్మం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాశ్వతంగా నిలుస్తాయి. నేను పదే పదే చెప్తాను, మనం చేసేది మంచి కార్యక్రమం అయి మన సంకల్పం గొప్పదైతే నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు నీతో వేయిస్తాడన్న దానికి నిదర్శనం ఇదే. నెలల వ్యవధిలోని దొరకడం అన్నది అసాధ్యం. సంవత్సరాలు గడుస్తాయి, దొరకవు. దొరికితే మళ్ళీ తీసుకోవడానికి నిబంధనలు సహకరించవు. ఎన్నిసార్లు ఉన్నతమైన ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతోటి నేను అదే పని మీద మాట్లాడి, అదే పని మీద రివ్యూ మీటింగ్లు పెట్టుకొని వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ చేస్తున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. 75,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజలు మీరేం చేశారు అని చెప్పిన దానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ యొక్క ఆలయ ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పుకి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆలయ వైభవానికి పునరుద్ధరించడానికి ఒక మహాయజ్ఞం కింద చేపట్టిన ఈ కార్యక్రమం నా జీవితంలో మరవనిది. రేపు నా పిల్లలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది వారి పిల్లలు కానీ మా వారు చెప్తున్నారు 150 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది ఇది ముమ్మాటికి. వారి పిల్లలు కానీ ఎందుకంటే అంతవరకు మనం ఎవరు ఉండం. భవిష్యత్తులో మాట్లాడుకుంటారు. నా కుటుంబం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు, మా తాతో ముత్తాతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయిందని. ఇది మనసుకి ఆనందం కలిగించే అంశాలు. ఇది నీ సనాతన ధర్మం పట్ల నీకున్న విశ్వాసం కనబడే అంశం. పక్కన ఇల్లులు ఉంటాయి కొంతమంది వైసీపీ నాయకులకి, వచ్చేసి తెగ మంత్రాలు చదివేస్తారు. అది కాదు భక్తి. భక్తి అంటే ఇది నీ సంపద, ఇది నీ ఆత్మ గౌరవం కాపాడుకోవడం భక్తి. ఎస్, కొన్ని మనకి కనబడుతున్నా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి, తప్పిపోతూ ఉంటాయి. కానీ నీ దృష్టికి వచ్చినప్పుడు సరిచేసి చేయగలిగినప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఏ కూటమి వచ్చిందో 2 సంవత్సరాల్లో ఎందుకు చేసేయలేకపోయారు అని అంటే, ఈ వాస్తవాలు మా దగ్గర రావడానికే నెలల వ్యవధి పట్టింది. కొంతమంది అధికారులు ఇక్కడిది వాస్తవాల దృష్టికి తీసుకెళ్తే ఏ విధంగా స్పందిస్తారు ఏమిటి అనే ఆలోచనతో కొంతమంది తేడాన్ని కూడా మొహమాట పడ్డారు. చివరాఖరికి వాస్తవాలు బయటకు వచ్చినాయి, చర్యలు తీసుకున్నాం, ఏం చెయ్యాలో ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పదవులు వస్తాయి పోతాయి, కానీ ఏదైతే ఈ ధ్వజస్తంభం సాక్షిగా నేను కానీ నాతో పాటు ఉన్న ఇక్కడ నాయకులు కానీ, అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారు చేసిన ఈ కార్యక్రమం శాశ్వతంగా చరిత్రలో నిలబడుతుందనేది చాలా గర్వంగా చెప్తా ఉన్నా. తప్పకుండా శాశ్వతంగా చరిత్రలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడతారు. అలాగే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పండితుల యొక్క సమక్షంలో ఈ ప్రతిష్టాత్మకమైన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖున ఆదివారం సాయంత్రం మోరంపుడి దగ్గర ఉన్న ధ్వజస్తంభాన్ని వేద పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా ఆ ధ్వజస్తంభాన్ని దేవాలయం వరకు తరలించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యుడిగా నాకు ఆ కార్యక్రమం చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులు మా నాయకులు ఇవ్వడం కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, 26వ తారీఖున ఆదివారం సాయంత్రం ఎందుకు ఆ రోజు ఎంచుకున్నామంటే, అది తెస్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి,
చాలా కార్యక్రమాలు పెట్టుకొని మా వారందరూ కూడా ఒక పండుగగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నారు. అలాగే 27వ తారీఖున మొదలుకొని 28, 29 ఉదయం 10:32కి ప్రతిష్ట. ఈ 3 రోజులు కూడా 27, 28, 29 ధ్వజస్తంభానికి చేయవలసిన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరినీ కూడా ఆహ్వానించుకుంటూ 21, 22, 23, 24, 25 వార్డులు ఏదైతే ఈ యొక్క దేవాలయం ఆనుకొని ఉన్న వార్డుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బొట్టు పెట్టి ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠకి ఆహ్వానిస్తూ ఉన్నారు మా వాళ్ళందరూ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు. అలాగే ఈ సందర్భంగా నగర ప్రజలకి కానీ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఎంతో విశ్వాసంగా ఇక్కడ స్వామివారిని కొలుస్తూ ఉన్నారో 29వ తారీఖున మరొక 100 సంవత్సరాలు పైన నిలబడే చరిత్ర కలిగిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించుకోబోతా ఉన్నాం. యావత్ మంది భక్తులు అందరూ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించే గొప్పటి భాగ్యం, అదృష్టం, ఇది ఒక అదృష్టం అందరికి పదే పదే చెప్తా ఉన్నాం. ఇది స్వామివారు మా ద్వారా చేయించుకుంటున్న గొప్ప కార్యక్రమం. ఆ చేసే కార్యక్రమంలో మేము ఉండాలని ఏది ఉండదు, పైవాడు రాశారు, ఆ రాసిన దాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం. మేము ఉండడం, అందరూ ఇక్కడ ఉన్నవారందరూ మేము ఉండడం మా పూర్వజన్మ సుకృతం కింద భావించి ఎక్కడా కూడా ఏ తప్పిదం లేకుండా చేయడానికి మనిషిగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తూ అందరికీ నమస్కారం.